వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కోరారు. వ్యర్థాల కారణంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. రోటరీ క్లబ్, విశ్వ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ తణుకు పేరుతో శనివారం నిర్వహించిన వర్క్ షాప్ లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. వ్యర్థాల నిర్మూలనకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషితో పాటు ప్రజల సహకారం కూడా ముఖ్యమని చెప్పారు. స్వచ్ఛ తణుకు నెరవేరే క్రమంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడకు అతి ప్రధానమైన నేల, నీరు, గాలి కాలుష్యం బారిన పడటం ద్వారా భవిష్యత్తులో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట కాలువలు సైతం కాలుష్యం బారిన పడుతుండటంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కూడా పారిశుద్ధ్య నిర్వహణపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణాన్ని కాపాడుకోగలమని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, విశ్వ ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే వేస్ట్ వల్ల వచ్చే అనర్థాలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్ గా దాంట్లో ప్రెజెంటేషన్ లో పెట్టారు. మనం ఇంటి దగ్గర చెత్త నుంచి సముద్రంలో ఉండే ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ తిని చేపలు అటువంటివన్నీ కూడా మనం వినియోగిస్తున్నాం. ఆ విధంగా ఈరోజు వ్యర్థాల వలన కానీ, అలాగే వ్యర్థాల వేస్ట్ వల్ల కానీ వస్తున్నటువంటి అనర్థాలని మనకి కళ్ళకు కట్టినట్లు ఆ ప్రెజెంటేషన్లో ఉంది. అంటే ఇందులో ఈ వర్క్షాప్ ద్వారా మనందరిలోనూ కూడా అవగాహన కలిగే విధంగా వ్యర్థాలను ఏ విధంగా నిర్వహిస్తూ అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం, పర్యావరణం మీద వస్తున్నటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ వ్యర్థాల వలన. అంటే ఈరోజు క్లైమేట్ చేంజెస్ కానీ, అధిక వర్షాలు, అధిక తుఫాన్లు, అధిక ఎండలు రావడానికి కారణం మనమే. వీటన్నింటినీ కూడా వ్యర్థాల నిర్వహణ అనేది ప్రభుత్వాలు, అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలు చేస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు, ఈరోజు విశ్వ ఫౌండేషన్ కూడా అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటితో పాటుగా ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి. ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పిలుపుకి కానీ, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటటువంటి పిలుపుకి కానీ మనం స్పందించి మనం కూడా దానిలో భాగస్వాములు అయితే తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా ఈరోజు మనం ఏదైతే లక్ష్యంగా స్వచ్ఛతను కానీ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామో దాన్ని సాధించడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇటువంటివన్నీ కూడా నిర్వహించడానికి వనరులు కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం. ప్రభుత్వాల దగ్గర కానీ, స్థానిక సంస్థల్లో కానీ, మన మున్సిపాలిటీ తీసుకున్నా, మన పంచాయతీ తీసుకున్నా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. మ్యాన్ పవర్ వైజ్ కానీ, అలాగే ఫండింగ్ వైజ్ కానీ ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు మనం అవేర్నెస్ కల్పించగలం. దానివల్ల ప్రజల్లో కూడా మార్పు వచ్చి అందరూ కూడా భాగస్వాములు అయితే ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేల, నీరు, గాలి ఈ మూడు కూడా చాలా ముఖ్యం మన మానవ మనుగడకి. ఇవి పొల్యూట్ అయిపోతే దానివల్లనే ఈరోజు మనందరం కూడా అనారోగ్య బారిన పడటం కానీ, రకరకాల ఇష్యూస్ కానీ రావడానికి కారణం ఈ మూడింటిని కూడా మానవులే, ప్రజలు, పబ్లిక్, మనం అందరం కూడా కలిసి దాన్ని పొల్యూట్ చేసుకుంటున్నాం. ఈరోజు గతంలో మనం మంచినీరు కాలువల నీళ్ళు తాగేవాళ్ళం. ఈరోజు కనీసం ఎక్కడైనా కాలువల నీళ్ళు తాగే పరిస్థితి ఉందా? కనీసం సాగు చేసుకోవడానికి కూడా అవి ఉపయోగించుకోవట్లా. ఈరోజు అందరూ కూడా చాలా వరకు పంట కాలువల్లో ఇళ్ళ నుంచి అవుట్లెట్స్ అన్నీ కూడా పంట కాలువల్లో పెట్టారు. రైతులందరూ కూడా దాంతోనే పండిస్తున్నారు. అదే ధాన్యం, అదే బియ్యం మనం తింటాము. ఆ విధంగా ఏంటంటే ఇది పైనుంచి కింది స్థాయి వరకు ఈరోజు పాలకులుగా మేము కానీ, ఎవరైనా ప్రభుత్వం కానీ వెళ్ళి నీ ఇంట్లో డ్రైన్ బయటికి ఎంతమంది కొట్టేయంటే ఓట్లు, రాజకీయాలు. సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందులో ఇది మనందరం కూడా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల నుంచి కూడా దీన్ని ప్రారంభం కావాలి. ఇటువంటి మార్పు తప్పనిసరిగా ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి. అలాగే మనందరం కూడా దీంట్లో వస్తువులు వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవడం, రీయూజ్ చేసుకోవడం, రీసైకిల్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈరోజు అనవసరమైన వస్తువుల్ని కొనడం మానేయాలి. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా బ్యాన్ చేసి మనందరం కూడా తణుకులో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా పూర్తిగా దాన్ని బ్యాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అలాగే పునర్వినియోగించుకునేది, రీసైకిల్ చేసుకునేవి, మరలా వాడుకునే విధంగా ఈరోజు ప్లాస్టిక్ ప్లేట్లో కాకుండా స్టీల్ ప్లేట్లు, వన్ టైం యూజెస్ కాకుండా ఆ విధంగా మనం రీసైకిల్ చేసుకునే విధంగా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దానికి మనందరం కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు ప్లాస్టిక్ని, వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని, అదేవిధంగా ఈరోజు చాలా మన ఫ్రూట్ షాపులు, వెండింగ్ షాపుల దగ్గర కానీ అవన్నీ కూడా బ్యాన్ చేసాం. అయినప్పటికీ కూడా దాని మీద కూడా ఈరోజు విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ కల్పించే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. ఈరోజు ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వర్క్షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ ఎక్కువ ఆర్పీలు, సచివాలయ అడ్మిన్స్ కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ, సచివాలయ స్టాఫ్ కూడా. సో మీరు ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతారు, ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దీని మీద కూడా మీకు ఉన్నటువంటి సమయంలో దీని మీద మీరు కూడా అవగాహన కల్పిస్తే ఇటువంటి కార్యక్రమాలు మరింత విజయవంతం అవుతాయి. ముఖ్యంగా మన తణుకుపట్నంలో రోజుకి 50 టన్నులు వేస్ట్ వస్తుంది. ఈ వేస్ట్ని మనం కలెక్ట్ చేసి, సెగ్రిగేట్ చేసి డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళడానికి మనకు ఉన్నటువంటి స్టాఫ్ రోడ్లు ఓడవాలి, డ్రైన్లు క్లీన్ చేయాలి, వేస్ట్ కలెక్ట్ చేయాలి, వేస్ట్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేయడానికి 190 మంది మాత్రమే ఉన్నారు మనకి. అంటే మనం ప్రొడ్యూస్ చేసే చెత్త అంతా కూడా 50 టన్నుల చెత్తని 190 మంది మేనేజ్ చేస్తారు. ఇది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మన పాపులేషన్ 1,00,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం. సో అంటే వాళ్ళ 200 మంది చేసిందే ఈరోజు మనం చేయించుకోగలుగుతాం. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మనకు బాధ్యత లేదనే విధంగా మనం ఉంటున్నాం. సో ఆ విధంగా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. వారికి అనేక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి మనం కూడా తోడ్పాటును అందించాలి. ఈరోజు మనం మ్యాక్సిమం డోర్ టు డోర్ సెగ్రిగేషన్ చేస్తున్నాం. మన తణుకులో కలెక్షన్ పాయింట్స్ పెట్టాం. ఆ బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ కూడా ఈరోజు తీస్తే నైట్ మరలా వెంటనే అక్కడే వేస్తారు తెచ్చి. సో ఆ విధంగా ఉంది. ఇది ప్రజల్లో మార్పు రావాలి. ఆర్పీలు, అదేవిధంగా సచివాలయం స్టాఫ్ కూడా ఉన్నటువంటి కమర్షియల్ పాయింట్స్కి ముందుగా ఇక్కడంతా కూడా మనం చూసామంటే మనకి ఎక్కువగా వేస్ట్ వచ్చేది ఈ కలెక్షన్ పాయింట్స్లో వేసేది కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్స్, షాప్ కీపర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా, లేదా ఫ్రూట్ వెండర్స్, వెజిటబుల్ వెండర్స్, ఇటువంటి వాళ్ళు. సో వాళ్ళని కూడా అవేర్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఎన్విరాన్మెంట్లో ఈరోజు వాతావరణంలో నీటి కాలుష్యాన్ని అంతా కూడా మనం లేకుండా చేసుకోవాలంటే దీంట్లో మార్పుని తీసుకొచ్చి మన ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి. వాణి మేడం చెప్పినట్లు ఏంటంటే ప్రతి ఒక్కరు మన ఇంట్లో సెగ్రిగేట్ చేసి ఇచ్చి దాన్ని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఈరోజు మనందరం కూడా చూస్తే డ్రైనేజీల క్లీనింగ్కి మన తణుకుపట్నం తీసుకుంటే 5 సంవత్సరాలు సిల్కులు తీయాల గత ప్రభుత్వంలో. ఈరోజు మనం వచ్చిన తర్వాత తీసాం. బట్ వార్డులో, ఇంటర్నల్ వార్డ్స్లో మనం చూస్తే ఈరోజు డ్రైన్ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ప్లాస్టిక్ అంతా కూడా డ్రైన్లో వేస్తున్నారు. సో ఎంతవరకు వాళ్ళు చేయగలరు? ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎంతవరకు, ఎన్నిసార్లు చేయగలరు? అంటే మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ రిసోర్సెస్ ప్రకారం మీ వార్డులో డ్రైన్ క్లీన్ చేయాలంటే మనం వారానికి 2-3 సార్లు మాత్రం చేయగలం. రోజు వచ్చి చేసే కెపాసిటీ లేదు. కానీ అక్కడ ఉన్నది మళ్ళీ ఫోటోలు తీసి పంపుతున్నారు, ఇంత డ్రైన్లో ఇంత ప్లాస్టిక్ ఉందని చెప్పి. సో ఆ విధంగా ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక సంస్థ, ప్రభుత్వం లేదా వ్యక్తులు, మున్సిపాలిటీ వాళ్ళని మాత్రమే సాధ్యం కాదు. ఇది ప్రజలు ముఖ్యంగా భాగస్వామ్యం అయితేనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా, ఆయన గతంలో కూడా ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు స్వచ్ఛ కార్యక్రమాలను కూడా పెద్దపీట వేసి దాని విధంగా స్వచ్ఛ భారత్, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను మనం ప్రతి శనివారం, 3వ శనివారం ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఒక థీమ్ ప్రకారం ప్రతి 3rd సాటర్డే కూడా ఈ కార్యక్రమాలను మనం చేస్తున్నాం. కానీ దీనికన్నా ఎక్కువగా
ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకొచ్చి, అలాగే విశ్వ ఫౌండేషన్ చేసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా ప్రజెంటేషన్ కూడా డీటెయిల్డ్గా మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉంది. దాన్ని కూడా మేడం గారు రిక్వెస్ట్ చేశాను, తెలుగులో ఉంటే ఇంకా బాగుంటుంది. మనం కూడా మన కాన్స్టిట్యున్సీలో గ్రాస్ రూట్ లెవెల్కి దాన్ని తీసుకెళ్ళి ఇంకా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా చేయవచ్చని, ముఖ్యంగా మనందరం కూడా దీంట్లో భాగస్వాములై ఈ వర్క్షాప్ ద్వారా మీరు ఏదైతే ఇన్సైట్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా 10 మందికి మీరు స్ప్రెడ్ చేయాలనే మెసేజ్ని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం